హలో ఫ్రెండ్స్, ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు చిన్న చేయాలి, అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దండి, ఎందుకంటే నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఓకే, టాపిక్ లోకి వెళ్దాం. ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే నో లోడ్ కండిషన్ లోని వోల్టేజ్ మరియు ఫుల్ లోడ్ కండిషన్ లోని వోల్టేజ్ మధ్య తేడా ఏంటో మెజర్ చేసేదే అన్నమాట. ఎలా డిఫైన్ చేస్తారంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇంటూ 100. అంటే ఫుల్ లోడ్ లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కాపర్ లాసెస్ అంటే లీకేజ్ రియాక్టెన్స్ వల్ల కలిగే వోల్టేజ్ కొంచెం డ్రాప్ అవుతుంది, అందుకే సెకండరీ వోల్టేజ్ లో తగ్గిపోతుంది అనమాట. ఉదాహరణకి మన ఇంటి ట్రాన్స్ఫార్మర్ లో 230 వోల్ట్స్ ఇస్తుంది అనుకుందాం. రాత్రి చాలా మంది పవర్ యూజ్ చేస్తే వోల్టేజ్ డ్రాప్ 210 కి పడిపోతుంది, రైట్? ఇదే వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్ అంటారు. ఎంత వరకు వోల్టేజ్ తగ్గిందో మెజర్ చేసేదే అన్నమాట. ఓకే, గుడ్ ట్రాన్స్ఫార్మర్ లో రెగ్యులేషన్ తక్కువగా ఉంటుంది, అంటే లోడ్ చేంజ్ అయినా వోల్టేజ్ స్టేబుల్ గా ఉంటుంది అన్నమాట. ఇదే ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఎలక్ట్రికల్ మిషన్ లో ఎఫిషియన్సీ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఎఫిషియన్సీ అంటే ఇన్పుట్ పవర్ లో ఎంత వరకు యూస్ఫుల్ అవుట్పుట్ పవర్ వస్తుందో అదే అన్నమాట. ఫార్ములా చూద్దాం. ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఇంటూ 100%. ఉదాహరణకి ఒక ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్ 100 వాట్స్ పవర్ తీసుకుంది అనుకోండి, అందులో 90 వాట్స్ యూస్ఫుల్ గా రొటేషన్ కి వెళ్తుంది, రిమైనింగ్ 10 వాట్స్ ఎక్కడికి వెళ్తుంది, హీట్ గా మారుతుంది అనమాట. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది ఒకసారి క్యాల్కులేట్ చేద్దామా. 90/100 ఇంటూ 100 ఈక్వల్స్ టు 90% వస్తుంది. అంటే మిషన్ ఎంత తక్కువ లాసెస్ ఉన్నా అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. దీన్ని మిషన్స్ లోను, జనరేటర్స్ లో, మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఓకేనా? సో remember, high efficiency equals to less losses, more performances. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి, నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము వై రోటర్ బార్స్ ఆర్ స్క్యూడ్ ఇన్ ఇండక్షన్ మోటార్ ఒకసారి తెలుసుకుందాం. సరేనా? మన ఇండక్షన్ మోటార్ లో రోటర్ లో ఉన్న బార్స్ ని నువ్వు గమనిస్తే అవి స్ట్రైట్ గా కాకుండా కొంచెం వంగి ఉంటాయి, అంటే స్క్యూడ్ గా ఉంటాయి అనమాట. ఎందుకు? మ్యాగ్నెటిక్ లాకింగ్ లేకుండా ఉండడానికి. రోటర్ బార్స్ సూటిగా ఉంటే రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టేటర్ ఫీల్డ్ తో లాక్ అవుతుంది, అప్పుడు మోటార్ స్టార్ట్ అవ్వదు. కానీ బార్స్ వంచితే అంటే స్క్యూ గా ఉంటే లాక్ బ్రేక్ అవుతుంది, మోటార్ స్మూత్ గా రొటేట్ అవుతుంది అనమాట. నాయిస్ అండ్ వైబ్రేషన్ తగ్గించడానికి స్క్యూ చేసిన బార్స్ వల్ల టార్క్ యూనిఫామ్ గా వస్తుంది, మోటార్ సైలెంట్ గా పనిచేస్తుంది అనమాట. స్మూత్ టార్క్ కోసం, బెటర్ పర్ఫార్మెన్స్ కోసం రోటర్ స్పీడ్ వేరియేషన్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. కాబట్టి రోటర్ బార్స్ స్క్యూ గా ఉండడం వల్ల ఇండక్షన్ మోటార్ కి స్మూత్ గాను, సైలెంట్ గా ఉండండి, ఎఫిషియెంట్ గా బాగా వర్క్ చేస్తుంది, అంటే రన్ అవ్వడానికి. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రోటర్ బార్స్ స్క్యూడ్ గా ఉండడం అంటే వంగి ఉండడమే మోటార్ కి స్మూత్ లైఫ్ గా ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.